నమస్తే రిప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో మీకు నవోదయ విద్యాలయ సమితి 2026-27 సంవత్సరానికి గాను ఆన్లైన్లో 9th క్లాస్ మరియు 11th క్లాస్ అంటే 9వ తరగతి మరియు 11వ తరగతికి గాను ఆన్లైన్ అప్లికేషన్స్ అనేటువంటి ఇన్వైట్ చేస్తుంది. ఇందుకు సంబంధించి ఎటువంటి ఫీజు లేకుండా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి దీనికి ఏ విధంగా అప్లై చేయాలి, అలాగే ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది, ఎప్పటి వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, దీనికి సంబంధించినటువంటి అర్హతలు అంటే ఎలిజిబిలిటీస్ ఏంటి, అలాగే సిలబస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది క్లియర్గా ఇన్ఫర్మేషన్తో మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది. అలాగే ఎలా అప్లై చేయాలని కూడా ఇక్కడ క్లియర్గా మీకు చూపించడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ అయితే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకైతే రిప్లై ఇస్తాను. ఇందుకు సంబంధించినటువంటి వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో సపరేట్గా 9th క్లాస్కి సపరేట్ వెబ్సైట్ ఉంది, అలాగే 11th క్లాస్కి సపరేట్ వెబ్సైట్ అయితే ఉంది. ఇందుకు సంబంధించి లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు నేరుగా అప్లై చేసుకోవచ్చు అండి. ఇందుకు సంబంధించి ఇక్కడ ఇంకా ఇప్పటివరకు ఎటువంటి రాబోయే రోజులు కూడా మీకు ఏవైనా అప్డేట్స్ కావాలన్నట్లయితే కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. లేట్ చేయకుండా మనమైతే ఇక్కడ వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇందుకు సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 23 సెప్టెంబర్ 2025 అండి. అయితే ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే ఫిబ్రవరి 7న 2026 అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇందుకు సంబంధించి కొన్ని ఇక్కడ మీకు నోటిఫికేషన్లో ఈ ఫీచర్స్ అనేటువంటిది ఇచ్చారు. అలాగే స్పెషల్ ఫీచర్స్ ఏంటిది అంటే ఇక్కడ జనరల్ ఫీచర్స్ ఏంటంటే ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్కి సపరేట్ హాస్టల్ బస్ అయితే ఉంటుంది. ఇందుకు సంబంధించి మంచి ఫ్రీ అండ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఫెసిలిటీస్ అనేది కూడా అన్నీ ఇవ్వబడతాయి అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మరి స్పెషల్ ఫీచర్స్ చూసినట్లయితే నీటు, జేఈ మెయిన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. 100% వచ్చింది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇక్కడ నేను ఒకటే వీడియోలోనే రెండు కవర్ చేస్తున్నానండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ అని చూసుకున్నట్లయితే కనుక మనకు ఫస్ట్ నేను ఇక్కడ ఒక్కొక్క దానికి చూపిస్తాను. ఫస్ట్ మనం 9th క్లాస్ చూసుకున్నట్లయితే ఎవరైతే 9th క్లాస్ ఉన్నారో వాళ్ళు ఈ ఓన్లీ ఎవరైతే ఉన్నారో 2025 సంవత్సరంలో ప్రజెంట్గా వాళ్ళు ఈ 8th క్లాస్ అనేటువంటిది చదువుతూ ఉండాలి. ఇందుకు సంబంధించి ఒకటి సేమ్ డిస్ట్రిక్ట్లోనే చదువుతూ ఉండాలి అన్నట్టు ఇచ్చారు. తర్వాత దీనికి ఒక డేట్ అనేటువంటిది ఇచ్చారు, డేట్ ఆఫ్ బర్త్. ఈ డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఈ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అర్హులే అని చెప్పేసి ఇచ్చారు. స్టార్టింగ్ వచ్చేసి 1/5/2011 అంటే 1 మే 2011 నుంచి 31 జూలై 2013 అంటే ఈ డేట్స్ రెండు కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు ఈ డేట్ మధ్యలో ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఏవైతే ఉన్నాయో క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ దోస్ హూ బిలాంగింగ్ టు SC, ST, OBC కేటగిరీస్ అని చెప్పేసి వాళ్ళు కూడా వర్తిస్తాయి అని చెప్పేసి ఇచ్చారు. అయితే ఇక్కడ షెడ్యూల్ ఫర్ ది క్లాస్ 9 సెలక్షన్ ఫర్ ది క్లాస్ 9 చూసుకున్నట్లయితే ఏమేమి ఉంటుంది అంటే కనుక దానికి ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో హిందీ, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఉంటుంది. దీనికి సంబంధించి OMR బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ అని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, OMRలో ఉంటాయి. అలాగే బైలింగ్వల్ అనేటువంటి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అంటే మోస్ట్లీ ఇక్కడ మీకు ఇచ్చారు చూడండి, హిందీ అండి, ఇంగ్లీష్ అండి. ఇందుకు సంబంధించి సిలబస్ అలాగే సెలక్షన్ క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ప్లీజ్ విజిట్ మరి ఏదైతే ప్రాస్పెక్టస్ ఉందో అది చూడొచ్చు అని చెప్పేసి ఇచ్చాను. నేను అది మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను, అలాగే ఎలా చూడాలో కూడా మీకు చూపిస్తాను. లింక్ ఫర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఇక్కడ ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఈ QR కోడ్ని మీరు స్కాన్ చేసినా కూడా డైరెక్ట్గా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఇచ్చారు కదా, ఎటువంటి ఏ ఇబ్బంది లేదండి. దీనికి సంబంధించిన అయితే లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఇచ్చాను కదా, అక్కడ నుంచి మీరు అయితే చూడొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక క్లాస్ 11కి ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే కనుక ప్రజెంట్ ఇయర్లో మరి ఎవరైతే ఉన్నారో 2025-26 ఏప్రిల్ 25 నాటికి వీళ్ళు కరెంట్ ఇయర్గా వాళ్ళు 10th క్లాస్ చదువుతూ ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. దాంతోపాటుగా ఇక్కడ వాళ్ళు డేట్ అనేటువంటి సేమ్ ఎక్కడైతే ఏ నవోదయకి అప్లై చేయాలనుకుంటున్నారో, ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి నవోదయకి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్లోనే 10th క్లాస్ చదువుతూ ఉండాలని చెప్పేసి ఇచ్చారు. డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్లయితే కనుక 1 జూన్ 2009 నుంచి 31 జూలై 2011 మధ్య ఈ రెండు డేట్స్ ఇంక్లూడ్ అయి ఉన్నట్లయితే కనుక వాళ్ళు ఈ ఎగ్జామ్కి ఈ టెస్ట్కి అర్హులు అప్లై చేసుకోవడానికి అని చెప్పేసి ఇచ్చారు. అలాగే మరి సెలక్షన్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది వీళ్ళకని చూసుకున్నట్లయితే మెంటల్ ఎబిలిటీ అనేటువంటి ఉంటుంది, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ సోషల్ సైన్స్ అనేటువంటి ఉంటాయి. వీరికి కూడా OMR బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్లో అయితే ఉంటుంది ఎగ్జామ్. బైలింగ్వల్లో హిందీ, ఇంగ్లీష్లో ఎగ్జామ్ ఉంటుంది. సిలబస్ అదే ఇదంతా కూడా ప్రాస్పెక్టస్ నుంచి మీరు చూసుకోవచ్చు అని ఇచ్చారు. ఇది మీకు చూపిస్తాను, సపరేట్గా చూసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ ఎ డిస్ట్రిక్ట్ క్లాస్ 10 స్టడీ అండ్ రెసిడెన్స్ ఆర్ ద సేమ్ ఓన్లీ దెన్ ద క్యాండిడేట్స్ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ డిస్ట్రిక్ట్ లెవెల్ మెరిట్. అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో మెరిట్ అయితే ఎవరైతే ఉన్నారనుకో సేమ్ నవోదయలో ఉన్నటువంటి సేమ్ డిస్ట్రిక్ట్లో అప్లై చేసినట్టయితే అది డిస్ట్రిక్ట్ లెవెల్ మెరిట్ అనేటువంటి ఇస్తారు. సో ఇందుకు సంబంధించి ఇదండి. ఇక్కడ
నవోదయ విద్యాలయ సమితి అనేటువంటిది ఈ నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ విధంగా నోటిఫికేషన్, ఇది షార్ట్ నోటిఫికేషన్ అండి. మీకు నేను ప్రాస్పెక్టస్ కూడా చూపిస్తాను. అక్కడ మరి మీరు ఇంకా మరిన్ని డీటెయిల్స్ అయితే చూడొచ్చు. మరి ఎక్కడ కూడా లేట్ చేయకుండా అయితే ఇప్పుడు మనం డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి చూద్దాం. నవోదయ వెబ్సైట్ సంబంధించి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది ఒక వెబ్సైట్ అండి. దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళైతే ఇక్కడ నుంచి అయితే మీరు చూసి మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరు కన్సల్ట్ అవ్వచ్చు అని చెప్పేసి ఇచ్చారు. వెబ్సైట్ అయితే ఈ విధంగా ఉంటుంది. అయితే మనం డైరెక్ట్గా ఇప్పుడు ఏ విధంగా ఇది వెబ్సైట్ అయితే మెయిన్ వెబ్సైట్ అండి. ఎందుకు సంబంధించి అయితే ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇప్పుడు నేను మీకు 9th క్లాస్ సంబంధించిన సపరేట్ వెబ్సైట్, అలాగే 11th క్లాస్ సంబంధించి సపరేట్ వెబ్సైట్ రెండు కూడా చూపిస్తాను. అక్కడ మరి ఎవరైతే 9th క్లాస్ అప్లై చేసుకున్నారో వాళ్ళు 9th క్లాస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. అలాగే ఎవరైతే 11th క్లాస్కి అప్లై చేయాలనుకుంటారో వాళ్ళు 11th క్లాస్ వెబ్సైట్ అయితే ఫాలో అవ్వండి. 9th క్లాస్ సంబంధించినటువంటి వెబ్సైట్ అండి. ఇది ఇక్కడ ఓన్లీ 9th క్లాస్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో వాళ్ళు. ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు చూడండి. క్యాండిడేట్ కార్నర్ అని చెప్పేసి ఇచ్చారు కదా. క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఫర్ క్లాస్ 9th lateral entry అడ్మిషన్ 26-27 అని చెప్పేసి ఈ లింక్స్ అయితే ఇచ్చారు కదా. ఇక్కడ మనకు ఏమేమి కావాలన్నట్టుగా అయితే ఇక్కడ ఇచ్చారు. కీప్ రెడీ ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు, అలాగే క్యాండిడేట్స్ యొక్క తర్వాత పేరెంట్స్ యొక్క సిగ్నేచర్ అనేటువంటిది ఇక్కడ ఉండాలని చెప్పేసి, అది కూడా బిట్వీన్ 10 kb to 100 kb మధ్యలో అయితే ఉండాలి. ఇవైతే రెడీ చేసుకోవాలి. డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో క్యాండిడేట్ యొక్క ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, పేరెంట్స్ యొక్క సిగ్నేచర్, అంతేనండి. క్లిక్ హియర్ టు ప్రింట్ రిజిస్ట్రేషన్ ఫామ్. మీరు అప్లై చేసిన తర్వాత మీరు దీన్ని అప్లై చేసుకోవాలంటే మీకు ఒక నెంబర్ అనేటువంటి వస్తుంది. ఆ నెంబర్ నుంచి ఇక్కడ ఇచ్చినట్లయితే మీరు రిజిస్టర్ చేసినటువంటి ఫామ్ని ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత క్లిక్ హియర్ టు ఫైండ్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్. ఒకవేళ మీరు మర్చిపోయారు అనుకోండి నెంబరు, దాన్ని ఎలా కనుగోవాలనేది ఇక్కడ నుంచి కూడా ఇచ్చారు. కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే ఇక్కడ మీరు పొందొచ్చు. అలాగే ప్రాస్పెక్టస్ కమ్ నోటిఫికేషన్ ఫర్ క్లాస్ 9th lateral entry సెలక్షన్ టెస్ట్ ఉంది కదా. సో ఈ ప్రాస్పెక్టస్ మీద ఫస్ట్ మీరు క్లిక్ చేసి చూపిస్తాను. ఇలా డౌన్లోడ్ అని అడుగుతుంది. డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ నుంచి ప్రతిదీ కూడా ఇలా డౌన్లోడ్ అవుతుంది. ప్రాస్పెక్టస్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ దీంట్లో ప్రతిదీ 9th క్లాస్ సంబంధించి డిస్ట్రిక్ట్స్ మెయిన్గా ఇవన్నీ కూడా ఇచ్చారండి. ఎలిజిబిలిటీ ఇప్పుడు నేను మీకు అన్నీ చెప్పాను కదా, అవన్నీ కూడా ఇక్కడ కన్సిడర్ చేసి ఉన్నాయి. చూడండి, ఓఎంఆర్ టెస్ట్ ఉంటే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇదంతా కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. ఏమేమి కవర్ అయి ఉంటాయని చెప్పేసి సిలబస్ ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. ఇలా క్లియర్గా అయినటువంటిది ఇచ్చారు. ఇవన్నీ కూడా ఫాలో అవుతారన్నట్టుగా ఇలాగా ప్రతిదీ కూడా ఇచ్చారు. అలాగే చూడండి, వేకెన్సీస్ అనేటువంటిది ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. ఎక్కడ ఏ వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయనేటువంటిది ఇక్కడ నుంచి కూడా మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఏ స్ట్రీమ్లో ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి చాలామంది అడుగుతుంటే సార్ వేకెన్సీస్ ఒకసారి చూపించండి అని చెప్పేసి. ఇంతకుముందు వీడియోస్ కూడా నేను చాలా ఇలాగ చేశాను. అయితే మీరు ఒకసారి మొత్తంగా చూసినట్లయితే అప్పుడే మీకు ఒక అవగాహన వస్తుందని చెప్పేసి నా అభిప్రాయం అండి. దానికి సంబంధించి ఇక్కడ క్యాస్ట్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇది 9th క్లాస్ సంబంధించినటువంటి ప్రాస్పెక్టస్. ఇప్పుడు దీనికి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఎలా ఉంటుందో ఇప్పుడైతే చూసేద్దాం. ఇప్పుడు జస్ట్ క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఫర్ క్లాస్ 9th lateral entry సెలక్షన్ టెస్ట్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఒక కొత్త లింక్ అనేటువంటిది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇది కొంచెం లోడ్ అవుతుందా ఉండండి. సో కొంచెం చూపించిన దీంట్లో మనకు బేసిక్గా ఏవైతే డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ అడుగుతుంది. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది అడుగుతుంది. అడిగిన తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ సెలెక్ట్ ది స్టేట్ ఆఫ్ క్లాస్ 8 అంటే ఏ స్టేట్లో చదువుతున్నారు 8th క్లాస్ అనేటువంటిది ఇక్కడ అడుగుమంటుంది. తర్వాత సెలెక్ట్ ది డిస్ట్రిక్ట్. సో ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ, తర్వాత డిస్ట్రిక్ట్ పర్టికులర్ స్టేట్ సంబంధించి డిస్ట్రిక్ట్ అడగండి. తర్వాత డిస్ట్రిక్ట్ ఆఫ్ రెసిడెన్స్ అంటే ఒకవేళ ఏదైతే సేమ్ డిస్ట్రిక్ట్లో రెసిడెన్స్ ఉన్నట్లయితే అంటే ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ రెసిడెన్స్ యొక్క డిస్ట్రిక్ట్ అనేటువంటి సేమ్ అండి. ఆల్మోస్ట్ ఒకే దగ్గర ఉంటారు కాబట్టి అది. తర్వాత ద డిస్ట్రిక్ట్ ఆఫ్ క్లాస్ 8th స్టడీ అండ్ రెసిడెన్స్ షుడ్ బి సేమ్. క్లియర్గా అయితే ఇచ్చారు చూడండి. చదువుతున్నటువంటిది డిస్ట్రిక్ట్ అలాగే నివాసం ఉంటున్నటువంటి సేమ్ ఉండాలని చెప్పేసి. అలాగే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అని చెప్పేసి ఇక్కడ కరెక్ట్గా నేమ్ అయితే ఇవ్వండి. తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది కరెక్ట్గా జాగ్రత్త ఇవ్వండి. తర్వాత ఈమెయిల్ ఐడి ఇవ్వండి. తర్వాత ఇక్కడ మదర్స్ నేమ్ అనేటువంటిది ఇచ్చారు. మదర్స్ నేమ్ ఎంటర్ చేయండి. ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత నేషనాలిటీ ఆఫ్ క్యాండిడేట్ అని చెప్పేసి ఇక్కడ ఈ హిందూ ఇది ఇక్కడ ఇండియన్ ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఐడెంటిఫికేషన్ మార్క్ అని చెప్పేసి ఉంటాయి కదా, అవి ఇక్కడ మీరు ఇచ్చేయచ్చండి. తర్వాత జెండర్ మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే ఉంటాయి. తర్వాత కేటగిరీ వచ్చేసి మీరు ఏ కేటగిరీ బిలాంగ్ అంటే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అనేటువంటిది అది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ప్రెజెంట్ పోస్టల్ అడ్రస్ అనేటువంటిది ఇవ్వండి. తర్వాత పిన్ కోడ్ ఇవ్వండి కరెక్ట్గా. తర్వాత ఎస్టీడీ కోడ్, ఇక్కడ టెలిఫోన్ ఉంటే ఇది ఆప్షన్ అండి. ఇక్కడ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే కనుక ఇఫ్ డిజేబిలిటీ ఏమైనా ఉన్నట్లయితే కనుక ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టేసేయండి. ఒకవేళ ఎస్ ఉన్నట్లయితే కనుక ఎంత పర్సెంట్ ఉన్నటువంటిది ఆటోమేటిక్ అడుగుతుంది. తర్వాత రిలీజన్ అనేటువంటిది ఇక్కడ హిందూనా, క్రిస్టియన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో బుద్ధిస్ట్ ఇవన్నీ ఉంటాయి. ఇది ఇంత నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్స్, సంవత్సర ఆదాయం ఎంత ఉందనేది ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు చూడండి క్లాస్ 8 డీటెయిల్స్ అనమాట. ఈ క్లాస్ 8 డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. పర్టికులర్స్ అని చెప్పేసి చూడండి, నేమ్ ఆఫ్ ద స్టేట్ అంటే ఎక్కడ 8th క్లాస్
క్లాస్ ఎక్కడ చదువుతున్నారో అది స్టేట్స్, ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ, ఎవరైనా ఆల్ ఓవర్ ఇండియాలో అప్లై చేసుకోవచ్చు. సో నేమ్ ఆఫ్ ద డిస్టిక్ సేమ్ ఇంతకుముందు ఇచ్చినటువంటిది. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద స్కూల్ నేమ్ అయితే ఎంటర్ చేయండి ఇక్కడ. తర్వాత రికగ్నైజ్డ్ అనే దగ్గర ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు రికగ్నైజ్డ్, నాన్ రికగ్నైజ్డ్, ఆల్రెడీ రికగ్నైజ్డ్ ఉంటుంది కాబట్టి మీరు రికగ్నైజ్డ్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత స్కూల్ లొకేషన్ అనేటువంటిది ఇచ్చారు. ఈ స్కూల్ లొకేషన్ అనేటువంటిది ఎక్కడ అని చెప్పేసి ఇక్కడ రూరల్, అర్బన్ ఎక్కడైతే ఉంటుందో అది మీరు రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్. తర్వాత మీడియం త్రూ విచ్ ఏది క్యాండిడేట్ చదువుతున్నట్టు మీడియం, ఇంగ్లీష్ మీడియమా, తర్వాత హిందీ మీడియం, ఇవన్నీ కూడా వస్తాయి. ఆల్మోస్ట్ ఇక్కడ ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ అని పెట్టగలరు, లేదా తెలుగు మీడియం ఎవరైనా ఉంటే కనుక తెలుగు మీడియం అని కూడా పెట్టొచ్చు. తర్వాత మంత్ అండ్ ఇయర్ ఆఫ్ అయితే 8th క్లాస్ ఏదైతే జాయినింగ్ ఉందో ఆ ఎప్పుడు జాయిన్ అయ్యారు 8th క్లాస్ అనేది ఇక్కడ మంత్ ఇయర్ రెండు క్లియర్గా ఇవ్వాలి. తర్వాత ఎక్స్పెక్టెడ్ మంత్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎప్పుడు పాస్ అవుతారు అనేటువంటిది. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు కూడా ఏప్రిల్ లాస్ట్లో ఎగ్జామ్స్ అయితే అయిపోతాయి కాబట్టి మీరు ఏప్రిల్ ఆ టైంలో అయితే ఇవ్వచ్చుకోవచ్చు నెక్స్ట్ ఇయర్కి అలాగని చెప్పేసి. తర్వాత ఇలాగ 8th క్లాస్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అండర్టేకింగ్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ జస్ట్ ఐ సర్టిఫై దట్ ద ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఏవైతే మీరు ప్రొవైడ్ అని ఇచ్చారో అదంతా కూడా కరెక్ట్ అని చెప్పేసి ఇచ్చేసి ఇక్కడ జస్ట్ మీరు ఇక్కడ మీరు టిక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది అండర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది. ఈ చెక్ బాక్స్లో మీరు చెక్ పెట్టినట్లయితే కనుక ఇక్కడ అండర్టేకింగ్ పర్సెంట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ క్యాండిడేట్స్ ఫోటో, క్యాండిడేట్ యొక్క ఫోటోగ్రాఫు, తర్వాత అప్లోడ్ క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ రెండు కూడా అప్లోడ్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ కింద అప్లోడ్ పేరెంట్స్ సిగ్నేచర్ ఏదైతే ఉందో పేరెంట్స్ సిగ్నేచర్ ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ ప్రివ్యూ అంటే కనుక మీకు మీ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా ఒకసారి డిస్ప్లే అవుతాయి. అవన్నీ కరెక్ట్ ఉన్నట్లయితే కనుక మీరు ఓకే అని చెప్పేసి నెక్స్ట్ అని చేసేసినట్లుగా ప్రాసెస్ అనేది ముందుకు వెళ్ళిపోతుంది. ఈ విధంగా మీరైతే 9th క్లాస్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే పద్ధతి ఇప్పుడు మీకు 11th క్లాస్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే 11th క్లాస్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వెబ్సైట్ చూడడానికి సేమ్గా ఉంటుంది. అయితే ఇక్కడ క్లాస్ 11 ఇంతకుముందు ఏమో 9 అని ఉంది, ఇక్కడ 11 అని ఉంటుంది. సేమ్ ఇంతకుముందు చూపించిన విధంగానే సేమ్ ఇక్కడ ప్రాస్పెక్టస్ అనేది కదా. సో ప్రాస్పెక్టస్ మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి. ప్రాస్పెక్టస్ అని క్లిక్ చేయగానే దానికి సంబంధించినటువంటి ప్రాస్పెక్టస్ అనేటువంటిది మీకు ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. సో మీకు కావాలనుకునే దగ్గర మీకు టెలిగ్రామ్ ఛానల్ నేను ఈ 2 ప్రాస్పెక్టస్ అనేటువంటి పోస్ట్ చేస్తాను, అలాగే ఈ నోటిఫికేషన్ అనేటువంటిది కూడా పోస్ట్ చేస్తాను. మరి ఎవరైనా జాయిన్ కావాలనుకునే కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా అయితే ఇచ్చాను. అక్కడ నుంచి కూడా మీరు జాయిన్ అయిపోయి కొన్ని అప్డేట్స్ అనేటువంటి అక్కడ నుంచి కూడా పొందొచ్చండి. నెట్వర్క్ ఇష్యూ కారణంగా అది కొంచెం డౌన్లోడ్ అవ్వడం లేదండి, ఒక్కోసారి కొంచెం సర్వర్ రీలోడ్ అని చెప్పేసి వస్తుంటుంది. అయితే మీకు ఎవరైనా కావాలనుకున్నట్లయితే మీకు నేను ఆ ప్రాస్పెక్ట్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేటువంటిది ఆ పీడిఎఫ్ అనేటువంటి నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే మీకు అప్లోడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి కూడా అయితే చూడొచ్చు. అయితే ఇక్కడ మీకు సేమ్ ప్రాసెస్ అనేటువంటి క్లిక్ హియర్ టు అప్లై ఫర్ క్లాస్ 11th 26-27 రిజిస్ట్రేషన్ ఉంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఆ ఫామ్ అనేటువంటిది ఇంతకుముందు ఎలాగైతే 9th క్లాస్కి ఓపెన్ అయిందో అలాగే ఇక్కడ ఓపెన్ అయితే అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు సేమ్ డీటెయిల్స్ మళ్ళీ యాజ్ ఏ విధంగా అయితే అడుగుతారో అవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు ఇక్కడ నుంచి కూడా అయితే చేయొచ్చండి. ఈ విధంగా అనేటువంటిది వస్తుంది ఫామ్ అనేటువంటిది. సేమ్ ఇక్కడ ఏ స్టేట్లో అయితే చదువుతున్నారో 10th క్లాస్ దానికి సంబంధించినటువంటి స్టేటు, తర్వాత డిస్ట్రిక్టు, తర్వాత ఏదైతే రెసిడెన్సీ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ కూడా సేమ్ డిస్ట్రిక్ట్ రెసిడెన్స్ అలాగే డిస్ట్రిక్ట్ చదువుతున్న అంతా కూడా సేమ్ ఉండాలని చెప్పి చెప్తున్నారు. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, తర్వాత ఈమెయిల్ ఐడి, తర్వాత మదర్స్ నేము, ఫాదర్స్ నేము, తర్వాత నేషనాలిటీ ఆఫ్ ది క్యాండిడేట్ అనేటువంటిది ఇండియన్ అనేటువంటి ఉంటుంది కాబట్టి ఇండియన్ అని చెప్పేసి పెట్టండి. ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ ఇలాగ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ట్రాన్స్జెండర్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత కేటగిరీ వచ్చేసి మీరు ఓబీసీఐ, ఎస్సీఐ, ఎస్టీ ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పోస్టల్ అడ్రస్ ఉంటుంది ఇవ్వండి, కరెక్ట్గా మీ అడ్రస్ అనేటువంటి, తర్వాత పిన్ కోడ్ ఇవ్వండి, తర్వాత ఎస్టీడీ టెలిఫోన్ నెంబర్ ఉంటే, ఇఫ్ డిజేబిలిటీ ఉన్నట్లయితే ఎస్ అయితే ఎస్, తర్వాత దానికి సంబంధించినటువంటి పర్సంటేజ్, రిలీజియన్ ఏదైతే మరి హిందూ మైనార్టీ ఇవన్నీ ఉంటాయి కదా ఇట్లాంటివి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ అదర్ అనేది ఏమైనా వేరే ఉన్నట్లయితే ఇక్కడ స్పెసిఫై చెప్పేసి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద పేరెంట్స్ ఎంత అయితే ఉంటుందో అది ఇవ్వాలి. తర్వాత ఇక్కడ 10th క్లాస్ డీటెయిల్స్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. 10th క్లాస్ ఏ స్టేట్లో చదువుతున్నాడు, ఏ డిస్ట్రిక్ట్లో చదువుతున్నాడు, తర్వాత ఏ స్కూల్ నేమ్ ఏంటిది, తర్వాత అది రికగ్నైజ్డా కాదా, రికగ్నైజ్డ్ అయితే కాకుంటే నాన్ రికగ్నైజ్డ్, ఆల్మోస్ట్ రికగ్నైజ్డ్ ఉంటుంది కాబట్టి రికగ్నైజ్డ్ సెలెక్ట్ చేసుకుంటారు. స్కూల్ లొకేషన్ అంటే రూరల్ అర్బన్ అని ఉంటుంది. రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్. తర్వాత 10th క్లాస్ చదువుతున్నటువంటిది బోర్డు, ఏ బోర్డులో 10th క్లాస్ చదువుతున్నాడు, సిబిఎస్ఈ లేకుంటే స్టేట్ బోర్డు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే అవుతాయి. మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ స్టడింగ్ ఇన్ క్లాస్ 10th ఏదైతే సబ్జెక్ట్స్ చదువుతున్నాడో ఆ సబ్జెక్ట్స్ అన్ని కూడా 1 by 1 ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీడియం త్రూ అంటే ఏ మీడియంలో చదువుతున్నాడు, హిందీయా, తెలుగా, ఇంగ్లీషా అని చదివి మీరు ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వాలి. తర్వాత సెషన్ ఆఫ్ ద క్లాస్ 10th ఏదైతే ఉందో ఏ సెషన్ చదువుతున్నారు అనేటువంటి ప్రెజెంట్ సెషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీకు క్లిక్ చేసి కూడా చూపిస్తాను. చూడండి, 25 జనవరి టు డిసెంబరా, లేకుంటే 25-26 ఏప్రిల్ 25 టు మార్చ్ 26. ఆల్మోస్ట్ మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 25 టు మార్చ్ 26 అని ఉంటుంది. ఇదే మీరు అయితే క్లిక్ చేసుకొని మీరు ముందుకైతే చేయాల్సి ఉంటుంది. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ మరి
ఆప్షన్ ఫర్ స్ట్రీమ్, ఏ స్ట్రీమ్కి అప్లై చేయాలనుకుంటున్నారు అంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ బైపీసీ అవి అయితే ఉంటాయి కదా, ఇక్కడ మీరైతే స్ట్రీమ్ అనేటువంటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూపిస్తాను చూడండి, స్ట్రీమ్ అనేటువంటిది కదా, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని అయితే వస్తాయి, సైన్సా లేకుంటే కామర్సా లేకుంటే హ్యుమానిటీసా లేకుంటే వొకేషనల్ అని చెప్పేసి. సో సైన్స్ అయితే దాంట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ కంప్యూటర్ ఇవన్నీ ఉంటాయి. కామర్స్ అయితే అకౌంట్స్ బిజినెస్ స్టడీస్ ఎకనామిక్స్ కంపల్సరీ అయితే ఇవైతే ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇందులో నుంచి ఏదో ఒకటి మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత డిస్ట్రిక్ట్ ఆప్షనల్స్ ఏవైతే మీరు ఏదైతే డిస్ట్రిక్ట్కి అప్లై చేసుకుంటారో ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఓన్లీ 3 పర్ స్ట్రీమ్. ఇక్కడ 3 అయితే ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఒకవేళ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మీకు ఒకటి నేను చూపిస్తాను. సైన్సెస్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఏమంటారంటే ప్లీజ్ సెలెక్ట్ ది స్టేట్ ఆఫ్ ద క్లాస్ 10th అంటారు కదా, ఆల్రెడీ మనం అక్కడ సెలెక్ట్ చేసింటే మళ్ళీ వచ్చేవి. సో ఒకవేళ వాళ్ళు సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఎందుకంటే ఆ డిస్టిక్లో ఆ స్టేట్లో ఎక్కడెక్కడ ఆ స్ట్రీమ్స్ అవైలబుల్ ఉన్నటువంటి చూపిస్తుంది కాబట్టి మీకు ఇక్కడ అందుకనే స్టేట్ సెలెక్ట్ చేసుకోనని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక ఒక్కొక్కటి ఇలా అది ఆటోమేటిక్ సెలెక్ట్ అని వస్తుంది. ఒకవేళ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటే మనం ముందే ఇక్కడ అన్నీ కూడా వస్తాయి. మీరు ఒక 3 స్ట్రీమ్స్ అయితే 3 చోట్ల అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక స్ట్రీమ్కి ఏదైనా అప్లై చేసుకున్నారనుకుంటే అది రెండు అయితే చేసుకోవచ్చు. తర్వాత అండర్టేకింగ్ అనేది ఇచ్చారు. అండర్టేకింగ్ తర్వాత ఇక్కడ క్యాండిడేట్ యొక్క ఫోటో, క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్, తర్వాత పేరెంట్ యొక్క సిగ్నేచర్ ఇది అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ప్రీవ్యూ అని చెప్పేసి అంటే కనుక మీ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ సేవ్ అయిపోయి మళ్ళీ ఇక్కడ మీకు ప్రీవ్యూగా డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ ఉన్నాయి లేవని చూపిస్తుంది. కరెక్ట్ ఉన్నట్లయితే సబ్మిట్ అని చేసినట్లయితే కనుక మీకు ఒక అప్లికేషన్ నెంబర్ అనేది వస్తుంది. దాన్ని మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకొని తర్వాత మీరు దాన్ని ఒక ఫామ్ కూడా ప్రింట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది కదా, అది యూజ్ చేసేసి మీరైతే మీ యొక్క ఫామ్ అనేటువంటి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది మనకు నవోదయ విద్యాలయాల్లో 2026-27 సంవత్సరానికి గాను ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలనేది మీకు అర్థమైందని అనుకుంటాను. ఇందుకు సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్ అనేది కింద కామెంట్ చేయండి. హోప్ మీకు అంత యూజ్ అయిందని అనుకుంటున్నాను, అర్థమైందని అనుకుంటున్నాను. మీరు కామెంట్ అయితే చేయండి, తప్పకుండా నేను మీకు అయితే రిప్లై ఇస్తాను. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను ఏం చేస్తే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.